ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. బంగారం బగ్గమంటుంది. ఊహించని స్థాయికి దాని ధర పెరుగుతూ సామాన్యులకు కన్నీరే మిగులుస్తుంది. 1,00,000 చేరుకుంటేనే అయ్యో 1,00,000 పోయిందా తులం బంగారం అని చెప్పేసి అనుకున్న రోజుల నుంచి 1,00,000 దాటి పరుగులు పెడుతుందని మొత్తుకునే కాడికి వచ్చింది. అది 2,00,000 వైపు ఇప్పుడు అడుగులు వేస్తూ అసలు ఇది ఇంకా అసలు బంగారాన్ని కొనేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, అవసరం లేదా అనే స్థాయికి ఆలోచనలు మారే వరకు తీసుకువస్తుంది బంగారం. ఎందుకంటే ఆల్ టైమ్ రికార్డ్, చరిత్రలో మొదటిసారి హయ్యెస్ట్ రేటుకు రోజుగా పెరుగుతుంది. కాబట్టి పెరిగినా కొద్దీ చరిత్రలో కొత్త రేటే అది. తొందరలోనే రోజుల వ్యవధిలోనే ఇప్పుడు 2,50,000 తులమవుతుంది. నెలల పరిధిలోనే ఇంకొద్ది నెలలు, ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ కాబట్టి మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు పెళ్లి సీజన్లు ఉంటాయి కాబట్టి అప్పటి వరకు 2,00,000 తులం బంగారం అయ్యేటువంటి అవకాశం, ఖచ్చితంగా అవకాశం ఉంది అంటూ కూడా 2,00,000 తులం అవ్వడానికి చాలామంది నిపుణులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిన్న రాత్రి ముగింపు ధరలు ఒకసారి మనం చూద్దాం ఏ రకంగా ఉన్నాయి. గోల్డ్ అనే రేట్లు చూస్తే హైదరాబాదులో వచ్చేసి నిన్న ముగింపు అంటే ఈరోజు ధరలు 24 క్యారెట్ల బంగారం చూడండి 1,28,240 రూపాయలు హయ్యెస్ట్ రేట్. 1,28,240 హయ్యెస్ట్ రేట్ ఇక్కడ పలికింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ వచ్చేసి 1,15,350 రూపాయలు 22 క్యారెట్ల బంగారానికి ఉంది. 1,30,000 ఆల్రెడీ టచ్ అవుతుంది. రేపేలుండి 1,30,000కి టచ్ అవుతుంది. ఇది 1,50,000 రీచ్ అవ్వడానికి పెద్దగా తేడా ఎక్కువ రోజులు బట్టేలా కనిపించట్లేదు ఇది ఈ 1,28,000. ఎందుకంటే 1,00,000 దాటిన తర్వాత 28,000 దాకా ఎప్పుడు పోయిందా అని మన ఆశ్చర్యం కలిగించేంత ఈజీగా పెరిగిపోయింది అది. ఇంకొక ఈ నెల అక్టోబర్ ముగిసేలోపే నాకు తెలిసి 1,50,000 టచ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. వెండి కూడా అసలు వెండి అయితే ఊహించని విధంగా కొనసాగుతుంది. దాని ధర 1,84,000 రూపాయలు కిలో వెండి ధర. 60,000-70,000 ఉన్నప్పుడు చూసినాము ఇది 1,00,000కు అంటే తక్కువ బంగారం ఉన్నప్పుడు. దాంతోపాటు దూసుకుపోతుంది. హైదరాబాద్లో రేట్ ఇది. విజయవాడలో వచ్చేసి కొంత ఇక్కడ తగ్గుదల కనిపిస్తుంది. 1,23,320 రూపాయలు 24 క్యారెట్ల బంగారానికి విజయవాడలో ఉంది. 22 క్యారెట్లకు వచ్చేసి 1,14,950 రూపాయలు విజయవాడలో మనకు కనిపిస్తుంది. 22 క్యారెట్లకి 22 క్యారెట్లకి పెద్ద తేడా లేదు, కానీ 24 క్యారెట్లకు వచ్చేసి కొంచెం భారీ తేడానే కనిపిస్తుంది. వెండి వచ్చేసి 7,000 సుమారు 9,000 తేడా కనిపిస్తుంది హైదరాబాద్కి విజయవాడకి. 1,73,400 విజయవాడలో ఉంది. 1,84,000 హైదరాబాద్లో కిలో వెండి ఉంది. ఇక ప్రొద్దుటూరు దగ్గర చూస్తే ఇక్కడ హయ్యెస్ట్ రేటు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాలనే అత్యధిక ధర పలికినటువంటి ప్రాంతంగా ఈ ప్రొద్దుటూరు నిలుస్తుంది. ఇక్కడ 1,30,200 రూపాయలు పలికింది తులం 24 క్యారెట్ల బంగారం. అంటే చెప్పుకున్నాగా ఇక్కడ 1,28,000 అంటే ఆల్మోస్ట్ 30కి తాకిందని చెప్పేసి ఇది 30, ఇంక 20,000 పెరిగితే 1,50,000 అయిపోతుంది. 22 క్యారెట్ల బంగారం కూడా చూడండి ఆల్మోస్ట్ 1,19,780 రూపాయలకు 22. వెండి 1,79,000 రూపాయలు వెండి కూడా మనకు కనిపిస్తుంది. ప్రొద్దుటూరులో హయ్యెస్ట్ రేటు మనకు ఇక్కడ కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో కంటే కూడా హయ్యెస్ట్ ప్రొద్దుటూరులో ఉంది. అండ్ రాజమండ్రిలో చూస్తే 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 1,25,400, 22 క్యారెట్లు వచ్చేసి 1,14,950 రూపాయలు రాజమహేంద్రవరంలో. వెండి యాజ్ ఇట్ ఈస్గా హైదరాబాద్ కొంచెం అటు ఇటుగా ఉంది, 1,83,000 వరకు ఉంది. రైట్. ఇక విశాఖపట్నంలో 1,24,950 రూపాయలు 24 క్యారెట్లకి, 1,14,950 రూపాయలు 22 క్యారెట్లకి. వెండి ధర వచ్చేసి 1,85,000 అత్యధికంగా ఇక్కడ ఉంది. రైట్. ఇక పొరుగు రాష్ట్రం తమిళనాడులో కనుక చూస్తే ఇక్కడ 22 క్యారెట్ల ధర, 24 క్యారెట్ల ధర ఇంకా అప్డేట్ కాలేదు. 22 క్యారెట్ల ధర వచ్చేసి 1,15,800 కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వెండి కిలో ధర హయ్యెస్ట్, అన్నిటికంటే హయ్యెస్ట్గా ఇక్కడ కనిపిస్తుంది 1,97,000 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 2,00,000కు వెండి చేరిపోయింది తమిళనాడులో. 2,00,000 ధర పలుకుతుంది తమిళనాడులో. బంగారం కూడా ఆ దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంది అక్కడ. 2,00,000 వైపు కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది, కానీ ఆల్రెడీ వెండి రేపేలుంటో టచ్ అయ్యేలా కనిపిస్తుంది తమిళనాడులో 2,00,000 వరకు కిలో. బంగారం వచ్చేసి 1,30,000 ప్రొద్దుటూరులో ఆల్రెడీ పలికింది కాబట్టి కొద్ది రోజుల్లోనే 1,50,000
కొన్ని నెలల తర్వాత 2 లక్షలు పోయేటువంటి అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాలు యాజ్గా ఎప్పుడు చెప్పుకున్నట్టే ఇన్వెస్టర్లందరూ బంగారం పైన మొగ్గు చూపడము, చాలామంది కూడా భూములు కానీ ఇతరత్ర వాటితో పాటుగా బంగారాన్పైన ఎక్కువ షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి పరిణామాలు చేస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దాంతో డిమాండ్ పెరిగి ఆ ప్రభావం అనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే ఇన్వెస్టర్లు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారో లేకుంటే ఇన్వెస్ట్ చేసిన వాటన్నిటిని కూడా అమ్మేయడం మొదలు పెడుతుంటారో అప్పుడు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే అసలు ఎవ్వరూ కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి దాన్ని వెనక్కి తీసుకునేలా లేరు, కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి బంగారం పరుగులు పెట్టేటువంటి అవకాశమే మనకు కనిపిస్తుంది. బంగారం బగ్గుమంటుంది, ఊహించని స్థాయికి దాని ధర పెరుగుతూ సామాన్యులకు కన్నీరే మిగులుస్తుంది. 1,00,000 చేరుకుంటేనే అయ్యో 1,00,000 పోయిందా తులం బంగారం అని చెప్పేసి అనుకున్న రోజుల నుంచి 1,00,000 దాటి పరుగులు పెడుతుందని మొత్తుకునే కాడికి వచ్చింది. అది 2 లక్షల వైపు ఇప్పుడు అడుగులు వేస్తూ అసలు ఇది ఇంకా అసలు బంగారాన్ని కొనేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, అవసరం లేదా అనే స్థాయికి ఆలోచనలు మారే వరకు తీసుకువస్తుంది బంగారం. ఎందుకంటే ఆల్ టైమ్ రికార్డ్ చరిత్రలో మొదటిసారి హయ్యెస్ట్ రేటుకు రోజుగా పెరుగుతుంది. కాబట్టి పెరిగినా కొద్దీ చరిత్రలో కొత్త రేటే అది. తొందరలోనే రోజుల వ్యవధిలోనే ఇప్పుడు 2,50,000 తులమవుతుంది. నెలల పరిధిలోనే ఇంకొక నెలలు, ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ కాబట్టి మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు పెళ్లి సీజన్లు ఉంటాయి కాబట్టి అప్పటి వరకు 2 లక్షలు తులం బంగారం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా అవకాశం ఉంది అంటూ కూడా 2 లక్షలు తులం అవ్వడానికి చాలామంది నిపుణులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిన్న రాత్రి ముగింపు ధరలు ఒకసారి మనం చూద్దాం ఏ రకంగా ఉన్నాయి. గోల్డ్ అనే రేట్లు చూస్తే హైదరాబాదులో వచ్చేసి నిన్న ముగింపు అంటే ఈరోజు ధరలు 24 క్యారెట్ల బంగారం చూడండి 1,28,240 రూపాయలు హయ్యెస్ట్ రేట్. 1,28,240 హయ్యెస్ట్ రేట్ ఇక్కడ పలికింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ వచ్చేసి 1,15,350 రూపాయలు 22 క్యారెట్ల బంగారానికి ఉంది. 1,30,000కి ఆల్రెడీ టచ్ అవుతుంది. రేపేలుండి 1,30,000కి టచ్ అవుతుంది. ఇది 1,50,000 రీచ్ అవ్వడానికి పెద్దగా తేడా ఎక్కువ రోజులు బట్టేలా కనిపించట్లేదు. ఇది ఈ 1,28,000 ఎందుకంటే 1,00,000 దాటిన తర్వాత 28,000 దాకా ఎప్పుడు పోయిందా అని మన ఆశ్చర్యం కలిగించేంత ఈజీగా పెరిగిపోయింది. అది ఇంకొక ఈ నెల ముగిసే అక్టోబర్ ముగిసేలోపే నాకు తెలిసి 1,50,000 టచ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం జరుగుతుంది చూద్దాం. వెండి కూడా అసలు వెండి అయితే ఊహించని విధంగా కొనసాగుతుంది. దాని ధర 1,84,000 రూపాయలు కిలో వెండి ధర. 60,000-70,000 ఉన్నప్పుడు చూసినాము. ఇది 1,00,000కు అంటే తక్కువ బంగారం ఉన్నప్పుడు దాంతోపాటు దూసుకుపోతుంది. హైదరాబాద్లో రేట్ ఇది. విజయవాడలో వచ్చేసి కొంత ఇక్కడ తగ్గుదల కనిపిస్తుంది. 1,23,320 రూపాయలు 24 క్యారెట్ల బంగారానికి విజయవాడలో ఉంది. 22 క్యారెట్లకు వచ్చేసి 1,14,950 రూపాయలు విజయవాడలో మనకు కనిపిస్తుంది. 22 క్యారెట్లకి 22 క్యారెట్లకి పెద్ద తేడా లేదు, కానీ 24 క్యారెట్లకు వచ్చేసి కొంచెం భారీ తేడానే కనిపిస్తుంది. వెండి వచ్చేసి 7,000 సుమారు 9,000 తేడా కనిపిస్తుంది హైదరాబాద్కి విజయవాడకి. 1,73,400 విజయవాడలో ఉంది. 1,84,000 హైదరాబాద్లో కిలో వెండి ఉంది. ఇక ప్రొద్దుటూరు దగ్గర చూస్తే ఇక్కడ హయ్యెస్ట్ రేటు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలనే అత్యధిక ధర పలికినటువంటి ప్రాంతంగా ఈ ప్రొద్దుటూరు నిలుస్తుంది. ఇక్కడ 1,30,200 రూపాయలు పలికింది తులం 24 క్యారెట్ల బంగారం. అంటే చెప్పుకున్నాం ఇక్కడ 1,28,000 అంటే ఆల్మోస్ట్ 30కి తాకిందని చెప్పేసి. ఇది 30 ఇంక 20,000 పెరిగితే 1,50,000 అయిపోతుంది. 22 క్యారెట్ల బంగారం కూడా చూడండి ఆల్మోస్ట్ 1,19,780 రూపాయలకు 22. వెండి 1,79,000 రూపాయలు వెండి కూడా మనకు కనిపిస్తుంది. ప్రొద్దుటూరులో హయ్యెస్ట్ రేటు మనకు ఇక్కడ కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల కంటే కూడా హయ్యెస్ట్ ప్రొద్దుటూరులో ఉంది. అండ్ రాజమండ్రిలో చూస్తే 24 క్యారెట్ల బంగారం వచ్చేసి 1,25,400, 22 క్యారెట్లు వచ్చేసి 1,14,950 రూపాయలు రాజమహేంద్రవరంలో. వెండి యాజ్ ఇట్ ఈస్గా హైదరాబాద్ కొంచెం అటు ఇటుగా ఉంది, 1,83,000 వరకు ఉంది. రైట్. ఇక విశాఖపట్నంలో 1,24,950 రూపాయలు 24 క్యారెట్లకి, 1,14,950 రూపాయలు 22 క్యారెట్లకి. వెండి ధర వచ్చేసి 1,85,000 అత్యధికంగా ఇక్కడ ఉంది. రైట్. ఇక పొరుగు రాష్ట్రం తమిళనాడులో కనుక చూస్తే ఇక్కడ 22 క్యారెట్ల ధర 24 క్యారెట్ల ధర ఇంకా అప్డేట్ కాలేదు. 22 క్యారెట్ల ధర వచ్చేసి 1,15,800 కనిపిస్తుంది ఇక్కడ.
అండ్ వెండి కిలో ధర హయ్యెస్ట్, అన్నిటికంటే హయ్యెస్ట్గా ఇక్కడ కనిపిస్తుంది 1,97,000 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 2 లక్షలకు వెండి చేరిపోయింది తమిళనాడులో. 2 లక్షలు ధర పలుకుతుంది తమిళనాడులో. బంగారం కూడా ఆ దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అక్కడ 2 లక్షల వైపు కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఆల్రెడీ వెండి రేపేళ్ళతో టచ్ అయ్యేలా కనిపిస్తుంది తమిళనాడులో 2 లక్షల వరకు కిలో. ఇక బంగారం వచ్చేసి 1,30,000 ప్రొద్దుటూరులో ఆల్రెడీ పలికింది కాబట్టి కొద్ది రోజుల్లోనే 1,50,000, కొన్ని నెలల తర్వాత 2 లక్షలు పోయేటువంటి అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాలు యాజ్గా ఎప్పుడు చెప్పుకున్నట్టే ఇన్వెస్టర్లందరూ బంగారం పైన మొగ్గు చూపడము, చాలామంది కూడా భూములు కానీ ఇతరత్ర వాటితో పాటుగా బంగారాన్పైన ఎక్కువ షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి పరిణామాలు చేస్తున్నారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దాంతో డిమాండ్ పెరిగి ఆ ప్రభావం అనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే ఇన్వెస్టర్లు బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం ఆపేస్తారో, లేకుంటే ఇన్వెస్ట్ చేసిన వాటన్నిటిని కూడా అమ్మేయడం మొదలు పెడుతుంటారో అప్పుడు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే అసలు ఎవ్వరూ కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి దాన్ని వెనక్కి తీసుకునేలా లేరు. కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బంగారం పరుగులు పెట్టేటువంటి అవకాశమే మనకు కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.